అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ సకాలంలో వచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారిని ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 44 మందికి 11.94 లక్షలు వచ్చాయన్నారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈరోజు నిజామాబాద్ అర్బన్కి సీఎం రిలీఫ్ ఫండ్ 44 చెక్కులు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎవరైతే ఇబ్బందులో ఉండి ఆర్థికంగా స్తోమత లేని అనేక మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. కానీ దీంట్లో ఈ స్కీమ్ని సవరణ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు 7 నెలల తర్వాత 6 నెలల తర్వాత పాపము ఎదురు చూసిన తర్వాత చెక్కులు రావడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఏదైతే అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 30% కన్నా ఎక్కువ రావడం లేదు. 20 నుంచి 30%. దీని పర్సెంటేజ్ని అమౌంట్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఈ నెలల తరబడి ఎదురు చూసే విధంగా కాకుండా అప్లై చేసిన నెల రోజుల లోపలనే రావాలని ఈ అసెంబ్లీలో మేము ఈ 2 విషయాలు కూడా లేవనెత్తుతాం. సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ కనీసం 50% అన్న రావాలి. ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత 1 మంత్ లోపల రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ